సిపిఎం జాతీయ నేత సీతారాం యెచూరి కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నాళ్లుగా ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి చనిపోయారు. సీతారాం యెచూరి దశాబ్దాలుగా సిపిఎం పార్టీలో ఉన్నారు. ఎంపీగా తనదైన ముద్ర వేశారు. యెచూరి స్వస్థలం కాకినాడ. ఎంఏ ఎకనామిక్స్ చేశారు. సీతారాం బాల్యం మొత్తం హైదరాబాద్లోనే గడిచింది. ఢిల్లీలో BA ఆనర్స్ చదివారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో MA ఎకనామిక్స్ పూర్తి చేశారు. PhD కోసం JNUలో చేరారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1974లో SFI సభ్యుడిగా యెచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1978లో SFIకి జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1999లో పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015, 2018, 2022లో సిపిఎం జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. తుది శ్వాస విడిచే వరకు సిపిఎం జనరల్ సెక్రటరీగా సీతారాం యెచూరి కొనసాగారు. ఆగస్టు 19వ తేదీన ఎయిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో ఆయన్ను చేర్పించారు. ఆ తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు మార్చారు. 2015లో సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ కారత్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. పార్టీ నేత హరికిషన్ సింగ్ సుర్జీత్ వద్ద యెచూరి ఎదిగారు. VP సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో యెచూరి కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ప్రభుత్వానికి సిపిఎం బయట నుంచి మద్దతు ఇచ్చింది. తొలిసారి ఏర్పడ్డ UPA ప్రభుత్వానికి కూడా లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఆ సమయంలోనూ యెచూరి కీలక పాత్రను పోషించారు. పాలసీ మేకింగ్లో కాంగ్రెస్ పార్టీపై ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఆయన 1974లో చేరారు. ఆ తర్వాత ఏడాదే ఆయన పార్టీ సభ్యుడిగా మారారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. సీతారాం యెచూరిపై పలువురు ప్రముఖులు తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రజా హక్కుల కోసం తుది శ్వాస వరకు పోరాడిన వ్యక్తి సీతారాం అని కొనియాడారు. ఒక మంచి నేతను కోల్పోయామన్నారు. ప్రధాన కార్యదర్శి గవర్నర్ సీతారాం యెచూరి గారు మరణించడం చాలా దురదృష్టకరం. ఆయన చాలా గొప్ప మార్క్సిస్టు భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న మేధావి. చిన్న వయసులోనే JNTUలో అధ్యక్షుడిగా, అంటే కాలేజ్ డేస్లో అధ్యక్షుడిగా గెలుపొందటం, ఆ తర్వాత చిన్న వయసులోనే మార్క్సిస్ట్ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులుగా, అంటే ఆ రోజుల్లో జ్యోతిబాస్ గారు, అలాగే హరికిషన్ సింగ్ సుర్జిత్ గారు, అటువంటి హేమాహేములు ఉన్న టైంలోనే సీతారాం యెచూరి గారు, ప్రకాష్ కారత్ గారు, వారిద్దరు కూడా యూత్ స్టూడెంట్స్గా ఉండి ఆ తక్కువ వయసులో సెక్రటేరియట్లో ఉండటం, అలాగే మార్క్సిస్ట్ పార్టీ తీసుకున్న అన్ని ప్రధాన నిర్ణయాలని ప్రభావితం చేయగలిగిన శక్తివంతమైన నాయకత్వం ఆనాటి నుంచి వారు చూపెట్టడం జరిగింది. అదే పద్ధతుల్లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావటంలో, రెండు కమ్యూనిస్ట్ పార్టీల మధ్య సయోధ్య కుదర్చడంలో యెచూరి గారి పాత్ర చాలా గణనీయమైనటువంటి పాత్ర. దాంతోపాటు ఆయన CPIకు సంబంధించి ఇటీవల కాలంలో మరింత సాన్నిహిత్యం పెరిగే విధంగా తన కృషిని ఆయన కొనసాగించడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం, సీతారాం యెచూరి గారు భౌతికంగా ఇంత తొందరగా దూరం అవుతాడని చెప్పేసి ఊహించలేదు. అనారోగ్యానికి గురై కోలుకోలేక చనిపోవటం అనేది ఎవరు ఇవాళ ఊహించినటువంటి విధంగా యెచూరి గారి యొక్క పరిణామం చూస్తా ఉన్నాం. సీతారాం యెచూరి గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఇలా భారతదేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ఆయన పోషించడం అనేది జరిగింది. ఆయన విద్యార్థి దశ నుండి కూడా ఇతర జెండా దించకుండా
అనేక ఉద్యమాల్లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని అనేక విచ్ఛిన్నాలను కూడా తట్టుకొని ఎదుర్కొని పనిచేసినటువంటి నాయకుడు, గొప్ప మేధావి, మార్క్సిస్టు సిద్ధాంతకర్త. ఇవాళ వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల్ని కూడగట్టేటువంటి విషయంలో దేశ రాజకీయాల్లో ఆయన మించినటువంటి నాయకుడు లేడు. పార్లమెంటులో వారు మాట్లాడుతుంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆయన వైపు చూస్తూ ఆయన మాట్లాడేటువంటి విషయాలన్నీ గమనిస్తూ రాసుకునేటువంటి వాళ్ళు, కోట్లాది మంది ప్రజలు కూడా టీవీల దగ్గర ఉండి చూసేటువంటి పరిస్థితి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఎంతో తోడ్పాటును అందించినటువంటిది కూడా చూసాం. మన పక్కన ఉన్నటువంటి నేపాల్ దేశంలో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య ఐక్యత లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మరి జరిగినటువంటి పరిస్థితి, ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితుల్లో యేచూరి గారు జోక్యం చేసుకొని వాళ్ళందరినీ ఏకం చేసి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కూడా ఆయన తోడ్పడటం అనేది జరిగింది. ఆయన పెద్ద చదువులు చదువుకొని గోల్డ్ మెడలిస్ట్ కూడా. మరి ఆయన ఉన్నత చదువులు చదువుకున్నా ఆయన అటు ఉద్యోగంలో పోవాలనో లేకపోతే ఏదో సుఖం కొరకు సంతోషం కొరకు అన్నడు ఆయన ఆలోచించలేదు. ఈ దేశంలో సమాజం రావాలి, దోపిడీ లేనటువంటి సమాజం అనేది రావాలి, ప్రజలందరికీ న్యాయం జరగాలని చెప్పి అది ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం అనేటువంటి సిద్ధాంతం ద్వారానే